హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ అండి. ఈ మటన్ మసాలా కర్రీ వచ్చేసి పక్కా హైదరాబాదీ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, దోశ, పుల్కాయ్ దేనిలో అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూడండి, దానికోసం ఒక బౌల్లో ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న ఒక అర కేజీ మటన్ వరకు నేను తీసుకుంటున్నానండి. 5-6 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా ఇలా కట్ చేసుకున్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బాగా పండిన 2 టమాటా ముక్కలను ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకొని దీనిలో ఇలా 2-3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి చివరగా 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి మసాలాలు ముక్కలకి బాగా పర్ఫెక్ట్గా పట్టేటట్లు మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత మీకు టైం ఉంది అని అనుకుంటే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాము అంటే మసాలాల ఫ్లేవర్స్ అన్నీ ముక్కగా పర్ఫెక్ట్గా పడతాయి. టైం లేదు, వెంటనే చేసుకోవాలన్నా నో ప్రాబ్లం, టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా ఒక మిక్స్ జార్ తీసుకొని దానిలో 4 లవంగాలు, కొంచెం చెక్క, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసి దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు నార్మల్ కడాయిలో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఈ కుక్కర్ బౌల్ తీసుకొని దీనిలో 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఈ విధంగా కట్ చేసుకున్న బిర్యానీ ఆకులు, 2 యాలకులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ మొత్తాన్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి మరోసారి ఇది మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యి మసాలాలు మొత్తం మటన్ ముక్కకు పర్ఫెక్ట్గా పట్టేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్లోనే కుక్ చేస్తున్న ప్రాసెస్లో వాటర్ చాలా అబ్జర్వ్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. అలాగే రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అనేది కన్ఫామ్గా యాడ్ చేయాలి. సో ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 or 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మటన్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూడండి, వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి మటన్ ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి. మటన్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఈ విధంగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చివర్లో యాడ్ చేసి మనం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అంతేనండి, మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.